ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృण्वन्नोतिभिस्सेदसदनम् ॐ प्रणो देवी सरस्वती सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविक्लियवतु। ॐ नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुगं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं त्रोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओं नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थः ब्रह्मैवाहमस्मि। ओं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఓం శాంతి శాంతి శాంతి. మనం కిందటిసారి 5వ శ్లోకం దగ్గర, అంటే 6వ శ్లోకం చెప్పుకున్నాం అనుకోండి ఒక్కసారి. ఈ ఆత్మ పదార్థం దాని గమనం ఉంటే ఎలా ఉంటుంది అనే విషయం మీద ఓం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అది కదులుతుంది, అది కదలదు, అది వెడుతుంది, అది వెళ్ళదు, అది దూరంగా ఉన్నట్టు ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, అది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. ఇది ఇందులో మనకి చెప్పినటువంటిది. అంటే రెండు పరస్పర విరుద్ధ వాక్యాల్లా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా అన్వయించుకుంటే ఒకటి మామూలుగా మనం వ్యావహారిక దృష్టితో చూసేటటువంటిది ఒకటి, పారమార్థిక దృష్టితో జరిగే ఉన్నటువంటి పరిస్థితి ఒకటి. ఆ రకంగా తీసుకోవడంతో ఈ రెండింటిని కంపారిజన్ పెట్టేప్పటికి మనకి పరస్పరం విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. తదేజతి, ఈ కదలడం ఇలాంటివన్నీ కూడా వ్యావహారిక దృష్టితో మామూలుగా మనం చూసేటటువంటిది. తన్నైజతి, అది కదలదు, అది వాస్తవంగా సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ తత్వం. దానికి కదలడానికి చోటు, కదలడం ఏంటి అసలు? ఇంకేదంటే దానికి అవయవములు లేవని చెప్తారు. ఉన్నదంతా సర్వవ్యాపి, ఒకటే పదార్థం, ఏకం అంచేత. కానీ మనకి ఇగో ఈ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు అని ఇలా విడివిడిగా చూసేప్పటికీ ఎప్పుడైతే దాంట్లో ఈ రెండింటిలోని ఏది ముందు పెడుతుంది, రెండు రన్నింగ్ రేస్లో పెడితే ఏది ముందర పెడుతుంది, ఏది మెల్లగా పెడుతుంది అని ఇలాంటి మాటలన్నీ మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఆ రకంగా వచ్చినటువంటిది తదేజది చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం అండి ఇది. ఈ 2-3 శ్లోకాలు, మంత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రసిద్ధమైనటువంటివి అని కొన్ని వందల చోట్ల శంకరులే వాటిని రిఫరెన్స్గా వాడుతూ ఉంటారు వాటిని. ఇది అయిన తర్వాత మనం ఏం చేసామంటే తర్వాత శ్లోకాన్ని కూడా వెళ్ళాం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఆ వాక్యం కూడా మనం చెప్పుకున్నాం, ఈ వాక్యం మంత్రవాక్యం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి అంటే సమస్తమైనటువంటి చరాచర పదార్థములన్నింటినీ కూడా తన యందు చూసుకుంటాడు. ఆత్మని అనేది సప్తమి విభక్తి ఏకవచనం. ఆత్మని అంటే తన యందు చూసుకుంటాడు.
అలాగే సమస్త భూతములయందు చరాచర ప్రకృతిలో ఉన్న మొత్తం ఈ ప్రకృతిలో ఉన్న సమస్త పదార్థములయందు తనను ఆత్మానం అనేది ద్వితీయ భక్తి ఏకవచనం. తనని చూసుకుంటాడు. అంటే తాను కూడా సర్వవ్యాపి అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేయడం ఇటువంటిదండి. అంటే తాను సమస్త భూతములను తన యందు, అంటే అన్నిట్లోనూ తన ఇమేజ్ తను చూస్తున్నాడు. అన్నిట్లోనూ తన ఇమేజ్‌ని చూస్తున్నాడు. ఈ రకంగా ఇది ఏమవుతుందంటే యాక్చువల్లీ అన్నీ కూడా ఆ వస్తువులన్నీ కూడా ఓంకారం అనుకోండి. ప్రతి వస్తువు ఓంకారం అనుకోండి. తాను కూడా ఓంకారం అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఈ అన్వయం చూడండి. సమస్తమైన వస్తువులు తన యందు ఉన్నాయా లేవా? మొదటి వస్తువు తీసుకున్నాడు. అది ఓంకారం. తనలో ఉందా లేదా? ఓం ఉంది. సో, అది తనలో ఉన్నట్టే భావన. రెండో వస్తువు ఉందనుకుందాం కాసేపు. అది వ్యావహారిక దృష్టితోటి మిగతా సమస్త భూతములు అనే పదార్థం ఎప్పుడైతే అది వ్యావహారిక దృష్టి. విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అద్వైత స్థితి కాదది. కానీ ఆ వస్తువు తనలో ఉందా లేదా? అది కూడా ఆ రెండోది కూడా ఓంకారమే మూలతః. అది కూడా తనలో ఉంది. మూడో వస్తువు తీసుకోండి. అది కూడా ఓంకారమే. అది కూడా తనలో ఉంది. ఏదో తాను కూడా ఓం అయి ఉన్నాడు గనక. ఆ రకంగా మొదటి పదం సమన్వయం కుదురుతుందండి. సర్వభూతేషు చ ఆత్మానం. తానెవరు? తన ఓంకారం ఫండమెంటల్‌గా. అది మొదటి నంబర్ వస్తువులో ఉందా లేదా? అంటే తాను మొదటి దాంట్లో ఉన్నాడా లేదా? యెస్. తన ఓం అక్కడ ఉందా లేదా? ఓం అక్కడ ఉంది. రెండో వస్తువులో ఉంది. మూడో వస్తువులో ఉంది. అంటే సర్వభూతేషు సమస్తమైన పదార్థములయందు, భూతములయందు, చరాచర జగత్ ప్ర ప్ర జగ జగత్తులో ఉండే సమస్తమైన పదార్థములయందు తనను చూడగలుగుతా. అక్కడ ఏమైందంటే ఆ స్థితి ఏమిటది? అది ఐడెంటికల్లీ ఈక్వల్ టు అటువంటప్పుడు తానే అది, అదే తాను అయినప్పుడు దేన్ని ద్వేషించాలి? జుగుప్స అంటే ద్వేషించడం. ఓ రకంగా అసహ్యించుకోవడం. జుగుప్స కలుగుతోంది అంటుంటాం మనం. కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు మాటలు అనడానికి గాని, ఆ దృశ్యాన్ని చెప్పడానికి గాని, అటువంటి వాటి వాడే పదం మనం జుగుప్స. అంటే అసహ్యించుకునేటటువంటి అటువంటి అంటే ఆ ద్వేషించడం. ఎప్పుడైతే ద్వేషించడమే లేదో ఇంకా రాగము లేదక్కడ. తానే అక్కడ ఉన్నది. ఎవరు రక్షించాలి? ఆ మాటలని ఇంక తర్వాత దాంట్లో రాకపోతాయండి ఇక్కడ. నెక్ ఇది కూడా మనం ఒక్కసారి భాష్యం చూసుకోండి. యహ పరివ్రాట్ ముముక్షుః సర్వాణి భూతాని అవ్యక్తాదీని స్థావరాంతాని ఆత్మన్యేవ అనుపశ్యతి. అంటే ఏంటంటే ఇవి మొత్తం మనకి జ్ఞాపకం ఉంచుకోండి. మన భగవద్గీతలో చెప్పి ఎంత అపూర్వమైన శ్లోకం మొట్టమొదటిది. నారాయణః పరో వ్యక్తాత్ అన్నారు చూసారా? అక్కడి నుంచి లెవెల్ నంబర్ 1 నారాయణుడు. లెవెల్ 2 అవ్యక్తము. అక్కడి నుంచి బ్రహ్మాండం. అక్కడి నుంచి బ్రహ్మగారు. మిగతా మొత్తం ఈ పృథివీ ఆది సమస్త లోకాలు. ఇంకా ఈ రకంగా వచ్చినప్పుడు దాని లాస్ట్‌ది ఎంత లెవెల్ అనుకుందామండి. సో, సెకండ్ టు ఇక్కడ చెప్పింది ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? ఫస్ట్ లెవెల్ చెప్పట్లేదండి ఇక్కడ. యహ పరివ్రాట్ ముముక్షుః మోక్షాన్ని కోరుకునేటటువంటి సన్యాసి సర్వాణి భూతాని ఎక్కడి నుంచి? సెకండ్ లెవెల్ నుంచి చెప్తున్నాడు. అవ్యక్త ఆదిని సెకండ్ లెవెల్ నుంచి ప్రారంభించి స్థావరాంతాన్ని సృష్టిలో మొత్తం సప్తద్వీపాచ మేదిని అన్నారు చూసారా అక్కడ? ఆ సప్తద్వీపములతో కూడిన భూమి అంటే ఏంటి? దానిలో ఏముంది చివరికి? కదిలేటటువంటి వస్తువులు, కదలని వస్తువులు. అంటే మనకి మొత్తం పర్వతాలు, మొక్కలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థావరములు. అంతవరకు అంటే అవ్యక్తములుగా అయితే స్థావరం వరకు మధ్యలో మనం మనుషులు మధ్యలో వాటికంటే కొంచెం ఉన్నతమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వాళ్ళం మనం. ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఇవన్నీ ద్వితీయ వ్యక్తి. ఆత్మని ఏవ తన యందు చూస్తున్నాడు. అంటే తాను ఎవరై ఉండాలి? తాను నంబర్ 1 అయి ఉండాలి. అంటే ఆ నారాయణ స్వరూపుడు అయి ఉండాలి తాను. ఆత్మన్యేవ అనుపశ్యతి. అంటే ఆత్మ వ్యతిరిక్తాని న పశ్యతి. ఆత్మ కంటే భిన్నమైనది అంటే నారాయణ స్వరూపం కంటే భిన్నమైనది ఏదీ లేదు. సెకండ్ లాగా అయితే ఎంతవరకు కూడా. కారణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఫస్ట్ దాని యొక్క ఇమేజెసే అందులో కూడా దాంట్లో డెరివేటివ్సే. ఫస్ట్ దాని యొక్క డెరివేటివ్ సెకండ్, సెకండ్ యొక్క డెరివేటివ్ థర్డ్. ఇలా వచ్చినప్పుడు ఎంత ఆర్డర్ వరకు అనుకుంటే సో, సెకండ్ టు ఎంత ఆర్డర్ వరకు ఉన్నవన్నీ కూడా ఫస్ట్ దాని యొక్క డెరివేటివ్సే. ఆ మాట అర్థం వస్తుందండి ఇక్కడ. ఏమాత్రం మనం సైంటిఫిక్‌గా కొంచెం ఆలోచించినా. సర్వాణి భూతాని అవ్యక్తాదీని స్థావరాంతాని అని ఆత్మన్యేవ అనుపశ్యతి. తన యందు తానంటే ఎవరన్నమాట? నంబర్ 1లో అన్నిట్లోనూ కూడా కనిపిస్తున్నాడు. తన యందు కనిపిస్తున్నాయి. ఆత్మ వ్యతిరిక్తాని న పశ్యతి. ఆత్మ కంటే భిన్నమైనది ఇంకోటి ఏదీ లేదు. ఆత్మ అంటే నారాయణుడని జ్ఞాపకం ఉంచుకోండి ఆ కాంటెక్స్ట్‌లో. నారాయణుని కంటే భిన్నమైనది ఇంకోటేమీ లేదు. ఇదే మాటకి ఇందుగలడు అందులేడు అను సందేహము వలదు. ఆ పద్యం ఆ చరణం ఏదైతే ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఈ సెంటెన్స్ అండి. ఐడెంటికల్లీ ఈక్వల్ టు. తర్వాత ఆత్మ వ్యతిరిక్త న పశ్యతి.
సర్వభూతేషు చ అంటే తేష్వేవ చ ఆత్మానం తేషామపి భూతానాం స్వం ఆత్మానం ఆత్మత్వేన యథా అస్య దేహస్య కార్యకరణ సంఘాతస్య ఆత్మా అహం సర్వప్రత్యయసాక్షిభూతశ్చేతయిత కేవలః నిర్గుణః అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మా. సో వాటన్నిటిలోనూ ఇప్పుడు ఉన్నటువంటి వాడని ఆయన అర్థం వస్తుంది. రెండో చూడండి, రెండో చరణం అంటే ఇక్కడ సర్వభూతేషు చ ఆత్మానం, ఆ వస్తువులన్నింటినీ అన్ని తనలో అన్నీ చూశాడు. ఇప్పుడు వాటన్నిటిలోనూ ఒక్కో దాంట్లో చూస్తే నెంబర్ వన్ రెండు ఐటమ్స్ ఐటమ్ నెంబర్ 1 తీసుకుంటే ఐటమ్ నెంబర్లో దాని మూల పదార్థం ఏంటి? అది ఓంకారము, అదే నారాయణము. ఆ నారాయణ కనిపిస్తుంది. రెండో ఐటమ్ తీసుకోండి, మళ్ళీ అక్కడ నారాయణుడు కనిపిస్తున్నాడు. మూడో దాంట్లో అన్నింటిలోనూ కూడా చూస్తుంటే అన్నింటిలోనూ ఆత్మటిక్ నారాయణ అని అర్థం తీసుకుంటామండి కాసేపు. ఆ శ్లోకం మనకి అన్నయ్య జ్ఞాపకం ఉంది కనుక. అంటే అన్నింటిలోనూ నారాయణ పదార్థమే కనిపిస్తుంది, పద అర్థమే కనిపిస్తుంది. అందుచేత ఆ రకంగా తన యందు సమస్తములను తనలో అన్నిటినీ చూడడం, అన్నిట్లోనూ తనను చూడడం, అంటే ఆ రకంగా మన అన్వయం కుదురుతుందండి. ఈ రకంగా ఉన్నటువంటి తన యొక్క రిఫ్లెక్షన్ అన్నిటి యందు, వాటన్నిటి యొక్క రిఫ్లెక్షన్ తన యందు ఉండుట అనేటటువంటి విషయాన్ని ఈ రకంగా అన్వయం చేసి చేసుకోవచ్చండి. అహం సర్వప్రత్యయ సాక్షిభూత చేతయిత కేవలః, కేవలం అంటే మామూలుగా మనం అంటే ఓన్లీ కైవల్యం అని అంటూ ఉంటామండి. కైవల్యం అంటే మాటకి మోక్షం. అంటే ఆ ఒక్కడు తప్ప ఇంక రెండోది లేడు. కేవలుడు. ఆయన ఒక్కడే ఉన్నది. ఇది రెండోది ఏం లేదు కదా అక్కడ. అదే మనకి దాంట్లో మనకి ముండకోపనిషత్తులో చెప్పినటువంటి వాక్యం వస్తుందండి అక్కడ. అద్వైతం అని అక్కడ. కేవలః నిర్గుణః అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహం ఏవ ఆత్మా. సమస్త జీవులకి కూడా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రెండో లెవెల్ లగాయతు ఎంత లెవెల్ వరకు కూడా వాటన్నిటి యొక్క ఆత్మ ఎవరు? అహమేవా, నేను నెంబర్ 1 అన్నిటిలోనూ ఉన్నాను నేను అని. సర్వభూతేషు చ ఆత్మానం నిర్విశేషం, వాటికంటే ఏ రకంగానే వాటిలో ఉన్న ఆత్మ వేరు, నాలో ఉన్న ఆత్మ వేరు అనే భావం లేకుండా నిర్విశేషం, తేడా లేకుండా యస్తు అనుపశ్యతి, పశ్యతి అంటే చూస్తాడు, అనుపశ్యతి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అదే కనిపిస్తుంది. సహా తతః తస్మాదేవ దర్శనాత్ న విజుగుప్సతే విజుగుప్సాం ఘృణాం న కరోతి. అంటే జుగుప్సని తెచ్చుకోడు, రాదు, అతనికి ఏ రకమైన అసహ్యం కలగదు వాటిలో. ప్రాప్తస్య అయితే ఇక్కడ ప్రాప్తస్యైవ అనువాద అయం, చెప్పిన దానికే మళ్ళీ ఇంకోసారి చెప్పినట్టయింది. సర్వాహి ఘృణాత్మన అన్యత్ దృష్టం పశ్యతః భవతి. ఘృణ ఎప్పుడు కూడా అంటే అవతల వాళ్ళ మీద కోపము, ద్వేషం ఎప్పుడు వస్తుందండి? ఆత్మనః అన్యత్ దుష్టం పశ్యతః, నాకంటే భిన్నమైనటువంటి ఇంకొక దుష్టమైనటువంటి వస్తువునో వ్యక్తినో చూస్తే అప్పుడు కోపం లేదా మనకి తాపం రావడం అవకాశాలు ఉంటాయి ఎమోషన్స్‌కి. అదే లేదు. అదే మొత్తం ప్రపంచంలో ఎవరికైనా సరే ఈ ఘృణ అంటే మామూలుగా ఇటువంటి ద్వేషము ఇటువంటిది కలగాలంటే అన్యత్ ఆత్మనః అన్యత్, తనకంటే భిన్నమైనటువంటి దుష్టం పశ్యతః, చెడును చూసేటువంటి సమయంలో అప్పుడు ఈ రకమైన ఘృణ కలుగుతుంది. ఆత్మానమేవ అత్యంత ఎలా ఉంది ఆత్మ అయితే అది దుష్టత్వం అనేటటువంటిది ఒక కల్మషం, అది ఒక మాలిన్యం. ఆ మాలిన్యం ఏది లేనటువంటి ఆత్మానమేవ అత్యంత విశుద్ధం, ఏ రకమైనటువంటి మాలిన్యము లేదు. ఇంకా దానికి కోపం వచ్చే ప్రశ్న ఎక్కడొస్తుంది? అది తన పక్కన ఉన్నటువంటి వాడిది ఏ 2 ఐటెమ్ తీసుకోండి. ఇతను లోపల ఉన్నటువంటి ఇన్నర్ మోస్ట్ సెల్‌లో ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అత్యంత విశుద్ధం. అందులో దుష్టత్వమే లేదసల. ఇంక దాని మీద కోపం వచ్చి ఘృణ కలిగేటువంటి అవకాశం ఎక్కడొస్తుంది? నిరంతరం పశ్యతః, అప్పుడప్పుడు చూడడం కాదు, కంటిన్యూయస్‌గా చూస్తున్నాడు అతను. ఆ యోగి మామూలుగా మనకేదో రోజుకోసారి ఒక సెకండ్ సేపు దాని మీద దృష్టి పెట్టడం, మిగతా మిగతా టైం అంతా కూడా మిగతా వ్యవహారాలు మనం ఆలోచిస్తాం. అలా ఉండదు ఆయనకి. నిరంతరం పశ్యతః న ఘృణా నిమిత్తం అర్ధాంతరం అస్తి ఇది ప్రాప్తమేవ తతః న విజుప్సతే. అందుచేత అతను నిత్యము ఆ అద్వైత స్థితిలోనే, దీన్నే అద్వైత స్థితి అని అంటారు. ఇంక అలాంటప్పుడు న విజుగుప్సతే ఇది తతః, ఆ కారణం చేత అతనికి ఆ జుగుప్స అనేది కలనే కలగదు. ఇవే మాటలు మళ్ళీ ఇమమేవ అర్థం అన్యః అపి మంత్రః ఆహా, ఇదే విషయాన్ని ఇంకో మంత్రం కూడా చెబుతోంది. ఏమిటది? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విచానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః. ఇదండి ఇందాక మనం అనుకున్న మాటలన్నిటికీ దీనికి మళ్ళీ
సమరైజ్ చేస్తుంది. ఏకత్వం. అంతా ఒకటే ఉన్నప్పుడు ఇంక భిన్నత్వం ఎక్కడుంది? అసలు కోపగించుకోవడం ఎక్కడుంది? నా మీద నాకు కోపం కలగడానికి అవకాశం ఏముందసల? ఇంకేత పరిశుద్ధమైనటువంటి భావంతో నేను ఉన్నప్పుడు, నేనంటే ఆత్మ అక్కడ అని చెప్తూ, యస్మిన్ కాలే యథోక్త ఆత్మనివా తాన్యేవ భూతాని సర్వాణి పరమాత్మ పరమార్థాత్మ దర్శనాత్ ఆత్మైవ అభూత్ ఆత్మైవ సంవృత్తః పరమార్థవస్తు విజానతః తత్ర తస్మిన్ కాలే తత్ర ఆత్మని వా కో మోహః కః శోకః అని అక్కడ నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ వస్తుంది అనుకోండి. యస్మిన్ కాలే అంటే ఏ సమయంలో, లేక ఇంత ముందు చెప్పినటువంటి యథోక్త యథోక్త ఆత్మని అంటే ఆత్మ యొక్క స్వభావం, ఆత్మ యొక్క లక్షణాన్ని కొంతవరకు చెప్పడం జరిగింది. అంటే పరమార్థత అంటే మొత్తం ఈ వ్యావహారిక దృష్టి కాకుండా ఆత్మ దృష్టితో చూడడం పారమార్థిక దృష్టి అంటారు. ఇది మామూలుగా సత్యం గురించి చెప్తూ ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యం అని చెప్తూ ఉంటాం కదా. ఆ పారమార్థిక దృష్టితో చూస్తే పరమార్థ ఆత్మ దర్శనాత్ ఆత్మైవ అభూత్ అంటే సమస్తమైనటువంటి తాన్యేవ సర్వాణి భూతాన్ని అంటే మిగతా ఆ పారమార్థిక దృష్టితో చూస్తే అవన్నీ ఆత్మ అయిపోయి ఉన్నాయి. ఆత్మైవ సంవృత్తః అదే పరమార్థ వస్తు విజానతః అంటే ఈ విషయం ఎవరికైతే ఆత్మైవ అభూత్ ఆత్మైవ సంవృత్తః అంటే ఆత్మయందే సంపూర్ణంగా లగ్నమైనటువంటి వాడు పరమార్థ వస్తు విజానతః అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు తత్ర తస్మిన్ కాలే అంటే ఆత్మనిష్ట స్థితిలో ఉన్నటువంటి సమయంలో తత్ర ఆత్మని అతను ఆత్మనిష్టలో ఉన్నాడు అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి, ఆత్మను గురించే ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా వ్యావహారికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఏ విషయము స్ఫురణకి రానటువంటి స్థితిలో ఓన్లీ పారమార్థికమైనటువంటి ఆత్మ మాత్రమే అతనికి స్ఫురణలో ఉన్నటువంటి సమయంలో అతనికి రెండోదనేదే లేనప్పుడు కో మోహ తత్ర ఆత్మనివ కో మోహ కశోక ఇంకా మోహం ఏమిటి, శోకం ఏమిటి అసలు అతనికి? అంటే మోహం ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక వస్తువు యొక్క ప్రభావం తన మీద పడితే, అది ధనం యొక్క మోహం కావచ్చు, స్త్రీ యొక్క మోహం కావచ్చు, ఇంకో వ్యక్తి యొక్క మోహం కావచ్చు, పిల్లలు కావచ్చు, చదువు కావచ్చు, పదవి కావచ్చు, ఏదైనా కావచ్చు. అంచేత ఈ శోకము మోహము అనేటటువంటి వాటి గురించి చెప్తూ శోకశ్చ మోహశ్చ కామ కర్మ బీజం అజానత భవతి. అజానత అంటే తెలియని వాడికి, అజ్ఞానికి ఈ శోకము మోహము అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆ రెండు ఎటువంటివి అంటేట మామూలుగా మనం ఎటువంటి మన స్థితి ఏమిటో కూడా శంకరాచార్య రోజు అవిద్య కామ కర్మలు అని 3 పదాలు కలిపారండి. అవిద్య కామ కర్మల యొక్క సంఘాతమే మనం అండి జీవుడంటేను. అజ్ఞానము, కోరికలు, ఆ కోరికల ప్రకారం చేసినటువంటి కర్మలు, ఆ కర్మ ఫలాలు ఇవ్వండి. మన జీవిత విధానాన్ని సంగ్రహంగా ఒక్క మాటలో చెప్పింది ఏంటంటే అవిద్య కామ కర్మలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఉన్నంత కాలము మోక్షం వచ్చే ప్రశ్న లేదు. మోక్షం వచ్చే ప్రశ్న లేదు. ఈ ప్రపంచంలో మనం పుడుతుంటాం, వెళుతుంటాం. మనకి ఎప్పుడు మోక్షం వస్తుందంటే ఈ అవిద్య కామ కర్మలు 3 కూడా నశించినప్పుడు అప్పుడు మోక్షం వస్తుందండి. దాన్ని మనం ఏం చేసామో, పరమాత్మ ఏం చేస్తాడో, మనకి ఎలా అనుగ్రహిస్తాడో ఆయన అనుగ్రహం మన అదృష్టం అన్నది. ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నంత కాలము అజ్ఞానము, కామ కర్మలు మొత్తం ఈ 3 కూడా ఉన్న స్థితిలో దానికి బీజం, అది విత్తనం. ఆ విత్తనం ఉన్నంతసేపు మనకి అంటే ఈ అజ్ఞాన స్థితిలో ఉన్నంత కాలము శోకము, మోహము కలుగుతూ ఉంటాయి. అజానత భవతి అంటే అజ్ఞానంగా ఉన్నంత స్థితిలో అవి కలుగుతూ ఉంటాయి. నతు ఆత్మ ఏకత్వం విశుద్ధం గగనోపమం పశ్యతః. ఎవరైతే ఆత్మ అంటే అన్ని వస్తువులు ఒకటే, సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడా ఒకటే, లేక అన్నిటిలోనూ ఉన్నది ఒకటే అనేటటువంటి భావంతోటి అది ఎటువంటిది? విశుద్ధం. ఎక్కడ ఏ రకమైనటువంటి మాలిన్యము లేకుండా సర్వవ్యాపి అయినటువంటి గగనోపమం అంటే ఆకాశంతో పోల్చదగినటువంటి సర్వవ్యాపిత్వంతో. ఇందులో ఎన్ని విషయాలు చెప్పారు చూడండి. అంటే సర్వవ్యాపి అయినటువంటి నిర్మలమైనటువంటి ఆత్మని సమస్త అయిన పదార్థం నుండి ఎవరైతే పశ్యతః చూస్తూ ఉంటాడో వాడికి శోకము మోహము ఉండవు. ఇదండి ఇక్కడ వాక్యం. కో మోహ కశోక ఇది
శోకమోహయో అవిద్య కార్యయో ఆక్షేప అసంభవ ప్రదర్శనాత్. అంటే ఏంటి ఇక్కడ ఇందులో వాక్యం కోమోహ శోక అన్నారు సరే. ఈ ఆ మోహం ఎక్కడయ్యా, శోకం ఎక్కడ ఉంటుంది? ఇది శోకమోహయో అవిద్యా కార్యయో. ఇవి ఎలా కలుగుతాయి? శోకం మోహం ఇప్పుడే చెప్పినటువంటి అవిద్య వల్ల ఏర్పడే కార్యం అంటే తయారయ్యే వస్తువు. అంటే ఒకటి విత్తనం వేస్తే ఒక చెట్టు, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. అవిద్య అనేటటువంటి ఇక్కడ ఉన్నంతసేపు దాని యొక్క ఆకారం చివరి దానివల్ల తయారయ్యేది ఏంటంటే చివరి మిగిలిది ఏంటంటే శోకం మోహమే మనకు వచ్చే పంట. ఆ రెండిటి యొక్క ఆక్షేపేణ అంచేత ఇవి మామూలుగా అసంభవ ప్రదర్శనాత్, అవి లేనటువంటి వాడికి, అంటే అవిద్య లేనటువంటి వాడికి ఈ మోహము శోకము ఉండదు, అసంభవము అని ఆ మాట చెప్పడం వల్ల సకారణస్య, అంటే మనం అందరం కూడా ఇక్కడ మనం కారణం అంటే అవిద్య అని అర్థం అండి, గుర్తెట్టుకోండి. ఏ సంసారస్య అత్యంతమేవ ఉచ్ఛేద ప్రదర్శిత భవతి. చివరికి ఏమిటంటే చివరికి సంసారస్య, ఈ సంసారం అనేటటువంటి దాని యొక్క అత్యంతమేవ ఉచ్ఛేదం, మొత్తం కోకటి వేళ్లతో పెకలించుటయే కర్తవ్యము అని ఇందులో ప్రదర్శితో భవతి. ఇది చెప్పడం ఇక్కడ ఇందులో డిస్ప్లే చేసినటువంటి, డెమాన్స్ట్రేట్ చేసినటువంటి టాపిక్ ఏమిటంటే చివరికి స్టేట్మెంట్ ఏంటంటే చివరికి మీరు కోకటి వేళ్లతో సహా మీ అజ్ఞానాన్ని పెకలించుకోవాలి. కారణము, కారణం అంటే దానికే కారణం అంటారండి అవిద్యని. అంటే అజ్ఞానాన్ని, లేకపోతే మన రెండో లెవెల్ని కారణం అని అంటుంటారు. దానితో సహా అది అది ఉన్నంతసేపు భ్రాంతిలో ఉన్నట్టే, తిరుగునాలో ఉన్నట్టే, రెండో లెవెల్లో ఉన్నాం అంటేను. ఆ రెండో లెవెల్లో దాటి ఎప్పుడైతే వెళ్ళారో, అది ఒక్క మనకు తెలిసినటువంటి కథల్లో ఈయనకి సుఖ మహర్షికి ఆయన మూడింటిని, అంటే త్రిగుణాలని సత్వగుణం ముందు తమో గుణాన్ని దాటేసేటండి. అంటే మిగతా అన్ని కూడా దేహభ్రాంతిని వదిలేశాడు, తన మనస్సును వదిలేశాడు, బుద్ధిని దాటేశాడు, తర్వాత తమో గుణాన్ని వదిలేశాడు, రజో గుణాన్ని వదిలేసాడు. దేవతలందరూ కూడా కంగారు పడిపోతున్నారు, మళ్ళీ మన మీద అధికారం అవుతాడేమో మా లోకంలో ఉన్నసేపు, ఆయనకి ఏం పట్టడం లేదు. ఇది కూడా దాటేశాడు. సత్వగుణాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం అండి. ఆ సత్వగుణాన్ని కూడా దాటేసేటండి. అంటే సత్వ రజస్తమో గుణములకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. అంటే ఇంకేం మిగిలిందనమాట సెకండ్ లెవెల్ని, దాని యొక్క డిస్క్రిప్షన్ దాంట్లో కాంపోనెంట్స్, ఈ సత్వ రజస్తమో గుణాలు సెకండ్లో కాంపోనెంట్స్ అవి. ఆ మూడింటిని దాటేస్తే ఇంకా ఉన్నటువంటిది ఒకటి నెంబర్ 1 పొజిషన్, అదే ఆత్మస్వరూపం. అది సకారణస్య సెకండ్ తో కలిసి ఉన్నటువంటి వాడంటే గుణములతో సగుణములతో ఉన్నటువంటి, ఇలాంటి సగుణములతో కూడి ఉన్నటువంటి సంసారస్య, ఈ సంసారాన్ని చివరికి ఏం చేయాలంటే అత్యంతమేవ ఉచ్ఛేద, పోకటి వేళ్లతో సహా పెకలించి బయట పడవేటి ఇందులో ఇందులో చెప్పబడుతున్నది అని అక్కడికి ఏడో మాట్లాడండి అని చెప్పి, యోయం అతీతై మంత్రై ఉక్త ఆత్మ స స్వేన రూపేణ కిం లక్షణ ఇత్యాహ అయం మంత్ర. అలాగా యహ అయం అతీతై మంత్ర, ఇంతవరకు చెప్పినటువంటి అతీతై మంత్ర అంటే ఇంతవరకు చెప్పిన ఇంతవరకు దాటేసిన మంత్రాలు ఏవైతే మంత్రముల చేత ఉక్త ఆత్మ, అందులో చెప్పబడినటువంటి ఆత్మ అనే పదార్థం ఏదో అక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు, అది స్వేన రూపేణ కిం లక్షణ, దానికి అసలు రూపంలో దానికి అంటే స్వరూప లక్షణం ఏమిటి, ఆత్మ యొక్క స్వరూప లక్షణం ఏమిటి, కిం లక్షణ ఇత్యాహ అయం మంత్ర. ఈ మంత్రం ఆ ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తోంది అని చెప్పి ఇక్కడ వస్తున్నారండి. సపర్యగా చుక్రమకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధమపాప విద్ధం. ఇదేదో మనకి ప్రోజులా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ఇది పోయిట్రీ అండి. ఇది ఒక ఛందస్సుతో కూడినటువంటి ఒక శ్లోకమే ఇది. సపర్యగా చుక్రమకాయం అవ్రణం, అక్కడికి ఆపాలి మామూలుగా చరణం, మొదటి చరణం. అస్నావిరగం శుద్ధమపాప విద్ధం, ఇది రెండో చరణం అండి. కవిర్మనీషి పరిభూ స్వయంభూ, అది మూడో చరణం. యథా తథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్య సమాభ్య, ఇది నాలుగో చరణం అండి. ఇక్కడ పదవిభాగం చేసే సహా పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం. ఈ గుమ్ కాస్త ఆ పక్కన శకారం వచ్చినప్పుడు గమ్ వస్తుంటుంది. ఈ రకమైన సింబల్ రాస్తుంటారు టెక్స్ట్లో, లేకపోతే మామూలుగా అది సున్నా కింద లెక్క. అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యాథా తథ్యతః అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య అని. ఇక్కడ చూడండి ఒక్కో దానికి అర్థాలు చెప్తారు. సహా యథోక్త ఆత్మ అంటే యథా ఉక్త, ఏ విధంగా ఇంతవరకు చెప్పబడిన ఆత్మ అంటే ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో
ఆ ఆత్మ అంటే ఆ ఆత్మ అనడానికి ఆ మాట ఏమిటి? సహ. ముందరేమో అంటే ఈ సహ ఇక్కడ తర్వాత పట్టరావాలండి. యథోక్త ఆత్మ సహ అనమాట. అంటే ఇంతవరకు ఏ ఆత్మ అయితే చెప్పబడిందో అది పర్యగాత్. పరి అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పరి అంటే సర్కంఫరెన్స్ అండి. బౌండరీ అండి. అంతటా అని అర్థం అండి. ఏండి అగాత్ అంటే ప్రయాణం చేసిందండి. వెళ్ళింది, వ్యాపించింది. అంటే పర్యగాత్ అంటే పరి అగాత్. అంటే సమస్తమైన ప్రదేశాలకు వెళ్ళింది. అంటే అంటే సర్వవ్యాపి అయింది. అదండి దాని అర్థం. యథోక్త ఆత్మ పర్యగాత్ పరి అంటే సమంతాత్ అంతటా. పరి అంటే మన పరిధి అని చదువుతూ ఉంటామండి. 2πr సర్కిల్ పరిధి ఏంటంటే 2πr ఫార్ములా చెప్తూ ఉంటాం. ఇక్కడ పరి సమంతాత్ అంతటా అగాత్ గతవాన్ అది గతవాన్ అంటే ప్రయాణం చేసిందో వెళ్ళిందో అంటే వ్యాపించిందో అంటే ఏంటంటే ఆకాశవత్ వ్యాపీ ఇత్యర్థ. ఆకాశం వలె అది వ్యాపించి ఉన్నది అని అర్థము. అంటే మొట్టమొదటి ఒక మాట చెప్పారండి. స ఆత్మ పర్యగాత్ ఇందాక మంత్రంలో ఉండేటటువంటి మొట్టమొదటి మాట చూడండి అక్కడ. మళ్ళీ ఒక్కసారి వెనకెళ్దాం. ఇక్కడ స పర్యగాత్ ఆ ఒక్క మాటకి ఇప్పుడు ఇంత వ్యాఖ్యానం రాశారు. ఈ వాక్యం రాశారండి. పర్యగాత్ అంటే సర్వవ్యాపి. ఎలాగా? ఆకాశవత్. ఆకాశం వెళ్ళలేని ప్రదేశం లేదు. ప్రతి వస్తువు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. తర్వాత రెండోది శుక్రం. శుక్రం అనే మాట ఏమిటంటే శుద్ధం, జ్యోతిష్మత్, దీప్తిమాన్ ఇత్యర్థ. అంటే అతి నిర్మలమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, జ్యోతిష్మతి అంటే కాంతివంతమైనటువంటిది, దీప్తిమాన్ లోపలది రేడియేషన్ ఉన్నటువంటిది, కాంతిని వెదజల్లేటటువంటి లక్షణం ఉన్నటువంటిది. ఎవరి ఆత్మ. తర్వాత అంటే మూడో పదం అంటే ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారండి. అకాయం. కాయం అంటే శరీరం. మనోవాక్కాయ కర్మలు అంటుంటాం కదా. అకాయం అశరీర. శరీరం లేదు దానికి. అంటే లింగ శరీర వర్జిత ఇత్యర్థ. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం అంటే మామూలుగా ఈ స్థూల దేహమే కాదు, సూక్ష్మ శరీరం కూడా లేదు దానికి ఇత్యర్థ. అకాయం. ఇంకో అర్థం ఏంటంటే లింగము అనే మాటకి మనకి కొండ గుర్తు అని అర్థం అండి. దీనికి ఈ రూపంలో ఉంది అని చెప్పడానికి. కానీ లింగ శరీరం అనేది సూక్ష్మ శరీరానికి కాదు. అది మామూలు మాట అండి ఇది. దానికి రూఢి పదం అంటారు దాన్ని. రూఢి అంటే ఒక పదానికి అర్థాలు చాలా ఉన్నా కానీ ఒక మాటకి మాత్రం ఖచ్చితమైన భావంతో గమని స్ఫురిస్తుంది. ఉదాహరణకి పంకజము అన్నాం అనుకోండి. పంకము అంటే బురద, జ అంటే పుట్టుట, బురదలో పుట్టినటువంటి పంకజం అంటే పద్మ జ్ఞాపకం వస్తుంది మనకి. కానీ బురదలో అదొకటే కాదు, నత్తగుళ్ళు పుడతాయి, ఇంకా చిన్న చిన్న చేపలు పుట్టచ్చు, ఇంకా మిగతా రకరకాల క్రిములు పుట్టచ్చు. వాటి వేటికి అదని పంకజములు అయినా ఇక్కడ మాత్రం పంకజం అనేవి వెంటనే రూఢి ఏమిటైంది? పద్మం అయిపోతుందండి. అలా లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం అర్థం. సూక్ష్మ శరీర వర్జిత ఇత్యర్థ. దానికి సూక్ష్మ శరీరం కూడా లేనటువంటిది. తర్వాత అవ్రణం. వ్రణం అంటే మనకి కురిపేసినట్టుంటాయి కదా, ఆ కురుపు అని అర్థం మామూలుగా అయితే క్రూడ్‌గా చెప్పడానికి. అంటే దెబ్బ కొడితే ఎక్కడ ఏమవుతుందంటే గాయం పడుతుంది శరీరం మీద. క్షతం అంటారు దాన్ని. క్షతం అంటే దెబ్బ. ఒక కత్తితోటో, కర్రతోటో కొడితే పెచ్చు రేగడం, లేకపోతే చర్మం ఊడి రావడం, లేదా ఎముకలు విరగడం ఇలాంటివి జరుగుతుంది. అవ్రణం. దానికి ఏ రకమైనటువంటి అక్షతం. ఏ రకమైనటువంటి దెబ్బ తగలలేదు. ఈ మాట అక్షతం అని వచ్చిందనుకోండి వెంటనే మీకు ఏ జ్ఞాపకం రావాలో తెలుసునండి? వెంటనే హనుమంతుడు సీతాదేవి ఎలా ఉందయ్యా? ఆయన లంకా నగరానికి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మొట్టమొదట ఇంకా ఇంకా వివరాలు చెప్పలేదండి. ఆ వివరాలు చెప్పకుండగా ఆయన అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక్క సందర్భం అది సామాన్యమైనది కాదన్నట్టు. ఎంత హనుమంతుని యొక్క వాక్యం చూసుకోండి. దృష్టా సీత అని అన్నారండి. అంటే సీతాదేవి కనపడింది. అంటే తాను చూశానని అర్థం కాదు. ఆవిడ కనపడింది అని చెప్పి తర్వాత వెంటనే ఇక్కడ చెప్తాడండి ఆయన. ఆవిడ ఎలా ఉంది అంటే మనకి సందర్భం అక్షత అనే మాట వెంటనే అంత దగ్గరే మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. సీతాదేవికి హనుమంతుడు సీతాదేవిని గురించి హనుమంతుడు శ్రీరాముడితో చెప్పిన మాట. అక్కడ ఆయన అంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకొచ్చాడు. లంకానగరం అన్ని కూడా ప్రతి చదరపు వెతికాడాయన. ప్రతి చదరపు చతురంగుళ మాతృపి అని చెప్తాడండి ఆయన. అంటే చదరపు కూడా ఖాళీ వదిలిపెట్టలేదు ఆయన చూడకుండా, సీతాదేవి కోసం వెతకకుండాను. అయిపోయింది. అంతా వెతికాడు. చివరికి ఆ చెట్టు మీద కూర్చున్నాడు పాపం. కూర్చున్నాక ఆవిడ కనిపించింది. రావణాసుడితోటి ఆవిడ సంభాషణ, ఆ రావణాసుడు చేసిన సంభాషణ అంతా విన్నాడు, పరికించాడు పైనుంచి. తర్వాత రాక్షస స్త్రీలు పెట్టిన బాధలు చూశాడు. త్రిజట చెప్పినట్టు స్వప్న వృత్తాంతం విన్నాడు. పైనుంచి చెట్టు మించి కిందకి దిగాడు.
ఆవిడతో మాట్లాడాడు. అయిపోయిన తర్వాత ఆవిడ ఉంగరం ఇచ్చాడు అవి. అయిపోయిన తర్వాత చెట్లని విరక్కొట్టాడు. రాక్షసులతో యుద్ధం చేసాడు. బీభత్సం అది మామూలు కాదు. నియత రెండో పదం, 3 అక్షరాలు, అక్షత 3 అయిపోయింది. మొత్తం 8 అక్షరాల్లో మొత్తం ఆయన సుందరకాండలో తాను చేసిన వీరోచిత కృత్యాలతో సహా సమస్తము ఆయన కవర్ చేసేసాడండి. అక్కడ వాడతాడండి అక్షత అని. అక్కడ వాడిన సందర్భం ఏంటి, ఆవిడ దెబ్బలు తినలేదయ్యా. దెబ్బలు తినకుండా ఉంది. అంటే ఏంటంటే దెబ్బ కొట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారక్కడ. ఆ రాక్షస స్త్రీలందరూ ఆయుధాలన్నీ పట్టుకొచ్చి ఆవిడ పొట్టన పొడుస్తాం, కంట్లో పొడుస్తాం, నెత్తిన పొడుస్తాం, పీకు తినేస్తాం, పేగులు లాగేస్తాం. ఎన్ని మాటలన్నారండి వాళ్ళు. అక్కడ అన్న మాటలన్నీ కూడా అందులో ఓ రాక్షసి అంటుందండి ఇది. ఈవిడ యొక్క పేగులు లాగి నాకు తినాలనుంది హృదయంలో ఇటు ఎక్కడే ఆ మాట కూడా అంటుందండి. 17 సరుకులో, 18 సరుకులో వస్తుంది. ఒకసారి చూడండి అది. మాట వచ్చింది కదా సందర్భం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పదం అదే రాబోతోందండి అక్కడ. అక్కడ సీతాయాః వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః భర్త్సయంతి స్మ పరుషైః వాక్యైః రావణచోదితాః అవలీనः స నిర్వాక్యో హనుమాన్ శింశుపాద్రుమే సీతాం సంతర్జయంతీస్తాః రాక్షసీః అశృణోత్కపిః. ఆ చెట్టు మీదే కూర్చుని వింటున్నాడు వాడు ఎంత భయపెడుతున్నారో. తాం అభిక్రమ్య సంక్రుద్ధ వేపమానాం అప్పుడు వణికిపోతోంది సీతాదేవి ఇక్కడ వర్ణించిన వర్ణన ప్రకారం. భృశం సంలిలుహుర్దీప్తాన్ ప్రళంబాన్ దశనచ్చదాన్ ఊచుశ్చ పరమక్రుధా ప్రగృహ్యాసు పరశ్వధాన్. అలా వాళ్ళు రకరకాల ఆయుధాలన్నీ ఆవిడ మీదకి ఆల్మోస్ట్ ఇంక సెంటీమీటర్, మిల్లీమీటర్ ఉంటే తగులుతాయి. అంతా అలాగా ఆవిడ చుట్టూ తిప్పుతూ వాళ్ళు ఇంకా ఎన్ని రకాల మాటలు అలా చెప్పాక అది ఆఖరిని అంటుందండి. తతశ్చండోదరీ నామ రాక్షసి క్రోధమూర్ఛిత. దానికి ఈ మాట సీతాదేవి తన మాట వినటం లేదని దానికి ఇంకా పిచ్చకోపం వచ్చేసిందట. భ్రామయంతి మాచ్ఛూలం ఇదం వచనమబ్రవీత్. పెద్ద శూలాన్ని ఈవిడ చుట్టూ తిప్పేస్తూ అంటుంది. ఇమాం హరిణలోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభు. నాకు బాగా లోపల నుంచి ఒక కోరిక తన్నుకుంటూ వస్తోంది. ఏమిటిట, యకృతు ప్లేహం అథ ఉత్పీడం హృదయం చ సబంధనం అంతరాణ్యపి తథాశీర్షం ఖాదేయమితి మే మతి అంటుందండి. యకృత్ అంటే ఈవిడికి గుండెకి కుడివైపు నుండేటటువంటి మాంసం, తర్వాత గుండెకి ఎడమవైపు నుండేటటువంటి మాంసం, ఇది కాకుండా గుండెకి పైనుండేటటువంటి మాంసం, ఇది కాకుండా ఆవిడ చూడండి ఆంతరం అంటే పేగులండి. ఆ పేగుల్ని, శిరస్సుని అవన్నీ కూడా ఒక్కొక్కటి పీక్కుని మెల్లగా తినాలనుందిటండి. అది అది అంటే ఆ మాట అంటే అటువంటి భయంకరమైన పదం ఇప్పుడు నెక్స్ట్ పదం రాబోతుందండి. ఇక్కడ చెప్పింది అక్షతం. అక్కడ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటి సందేశంలో భాగం అండి. అక్షత. ఏ దెబ్బలు తినలేదయ్యా. అంటే వాళ్ళు అంత ప్రయత్నం చేస్తున్నారు. వేసినది వేసేయగలరు వాళ్ళు. ఏమాత్రం పర్మిషన్ ఉన్నాను. మరి రావణాసుడు భయం ఉంది. ముట్టుకొని చంపుతాడేమో అని. అంతే వేయలేదు వాడు. అక్షత అక్కడ. ఇక్కడ అంటే అమ్మవారని చెప్పడానికి అమ్మవారికి, అయ్యవారికి ఎంత అంటే అద్వైత స్థితిలో ఉండేటటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఆవిడకి ఎవరైనా దెబ్బ కొట్టగలడా? సాధ్యమా? అక్షతం. అవ్రణం అంటే అక్షతం. ఆవిడ ఒంటి మీద దెబ్బలేం తగలలేదు. ఇక్కడ ఈ ఆత్మ పదార్థం దానికి ఏ రకమైనటువంటి చెక్కు చెదరదు అని అర్థం. చెక్కు చెదరదు అంటే దాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. అది ఎలా ఉందో అలా ఉంటుందంతే. తర్వాత అస్నావిరం. స్నావా అంటే శిరాః. ఇప్పుడు మన ధమనులు, సిరలు అని చెప్పుకుంటాం చూసారా? అంటే మనకి శరీరంలో రక్తనాళికలు గుండె నుంచి ప్యూర్ బ్లడ్‌ని పట్టుకెళ్ళేటటువంటి, ఇంప్యూర్ బ్లడ్‌ని పట్టుకొచ్చేటటువంటి అవన్నీ ఏవైతే ఆర్టరీస్ అవి చెప్పుకుంటూ ఉంటాం కదండీ! అవన్నీ అన్నమాట. స్నావము అంటే దాన్ని ఇంగ్లీష్‌లో మనకి ఆర్టరీస్‌లోంచి వచ్చేటివన్నీ వస్తాయండి. ధమనులు, సిరలు. ఆ ధమనులు, సిరలు ఆ సిర అనే మాట ఇదండి. ఇలా మనం తెలుగులో సకారం రాస్తాం. కానీ శిరని రాయాలటండి. స్నావాః శిరాః యస్మిన్ న విద్యంతి. అంటే అస్నావిరం అంటే ఆత్మకి అలాంటి పేగులు, అలాంటివి ధమనులు, పేగులు లేవు. కానీ ప్రాణాలతో ఉంటుంది. గుర్తెట్టుకోండి. సామాన్యంగా రక్తం అది బ్లడ్‌లో సర్క్యులేషన్ ఉంది కనుక ప్రాణం నిలబడుతోంది. ఓ వైర్ కట్ చేసేసాడనుకోండి ఇంకేముండదు ఫినిష్ అక్కడికి. అలాగా అస్నావిరం అంటే స్నావములు లేనటువంటిది. స్నావం అంటే రక్తనాళములు. శిర అంటే శిరస్సు కాదండి ఇక్కడ. రక్తనాళం. అంటే శిరాః యస్మిన్ న విద్యంతే. ఎక్కడ రక్తనాళములు ఉండవో అస్నావిరం దాని పేరు. అవ్రణం, అస్రావిణం ఇత్యాభ్యాం స్థూల శరీర ప్రతిషేధః. ఏమయ్యా శరీరం ఎలా తయారవుతుందయ్యా? రక్తనాళాలు లేకుండాను, తర్వాత ఆవిడకి దెబ్బలు తగలకుండా ఎలా ఉంటుందంటే, అంటే అర్థం ఆవిడ స్థూల శరీరం ఉంటే కదుటయ్యా! ఇక్కడ ఆత్మకి
దానికి స్థూల శరీరానికి సంబంధించిందైతే దానికి స్థూల శరీరం అంటే ఫిజికల్‌గా ఇంత బాడీ ఉండాలి. ఆ ఇంత బాడీ కావాలంటే రక్తనాళాలు కావాలి, లోపల మాంసం కావాలి, ఫ్యాట్ కావాలి, అన్నీ కావాలి. అదే దానికి స్థూల దేహంతో సంబంధం లేనటువంటిది. ఆ మాట చెప్పడానికి ఎంత అని చెప్తూ స్థూల శరీర ప్రతిషేధః, స్థూల శరీరం అనేది లేదు అని చెప్పడం. ప్రతిషేధం అంటే నిషేధం. దానికి ఆత్మ పదార్థానికి స్థూల శరీరం లేదు అని చెప్పడం ఈ 2 మాటల ద్వారా. తర్వాత ఇంకా నెక్స్ట్ శుద్ధం, నిర్మలం, అవిద్యామలరహితం. శుద్ధం అంటే నిర్మలం అంటే ఏమిటి? మాలిన్యం అంటే? అయితే బురద ఇలాంటివా? లేతే రోడ్డు మీద పెడితే పొల్యూషనా? డస్టా? ఇవి కాదయ్యా అసల. అవిద్యామలరహితం. త్రిగుణములే పెద్ద మాలిన్యం అండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ తమోగుణం పైకి కనిపించే డస్ట్ పార్టికల్స్. రజోగుణం పైకి కనిపించదు గానీ లోపల ఎమోషన్ లెవెల్‌లో ఉండేటటువంటిది. సత్వగుణం ఇంకా సటిల్ లెవెల్‌లో ఉంటూ ఇంకా సూక్ష్మంగా ఉంటది కానీ ఆ జిడ్డు వదలదు. ఈ రకమైనటువంటి ఈ నిర్మలం అంటే అవిద్యామలరహితం అంటే త్రిగుణాలకి అతీతం. అంటే కారణ శరీర ప్రతిషేధః. మనకి 3 రకాల శరీరాలుంటాయండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరం అంటే మనకిప్పుడు మెరుపుగా ఉన్నటువంటి స్థితిలో ఈ కాళ్ళు, చేతులు మొత్తం ఇవన్నీ కూడా స్థూల శరీరం కింద లెక్కండి. తెలియనిదని కాదు. జస్ట్ ఒకసారి సమ్మరైజ్ చేసుకోవడానికి. సూక్ష్మ శరీరం అంటే మనం పడుకున్నప్పుడు మనకి నిద్రలో కలలు చూస్తున్నాం మనం. కలలు చూస్తున్నప్పుడు మళ్ళీ కొన్ని భాగాలు శరీరంలో యాక్టివ్‌గా ఉన్నాయన్నమాట. అంటే మనస్సు చాలా యాక్టివ్‌గా ఉంది. కలలో విచిత్రం ఏంటంటే కలలో రకరకాల మనుషులు కనిపించొచ్చు. రకరకాల డైలాగులు వినిపించవచ్చు. అవన్నీ ఏమిటంటేట మనస్సు యొక్క విశ్వరూప సందర్శనం ఏంటంటే మనస్సు చూపించే రకరకాలు. అంటే ఏకపాత్రాభినయం. ఒక్కడే బహుపాత్రాభినయం. ఉన్నది మనస్సే. ఆ మనస్సే ఇంతమంది వ్యక్తుల కింద అవుతుందటండి ఒకేసారి. ఆ మనస్సే ఆ డైలాగుల రూపంలో కూడా మనకు వినిపిస్తూ ఉంటుందండి. వింటున్నది వేరు, వినబడుతున్నది వేరు. ఇవన్నీ రకాలు ఎవరు చేసిన చివరికి ఒక్క మనసు. ఆ రకమైన స్థితిలో కూడా ఇంకా కొన్ని ప్రాణం ఉంది కదా ఇంకా. అప్పుడు లేకపోతే ఇంక కళ ఎక్కడుంది? మనం ఎక్కడ ఉన్నాం అసలు. మళ్ళీ మెరుపొచ్చింది, కలొచ్చిందని చెప్తున్నాం మనం. అంచేత దాన్ని సూక్ష్మ శరీరం అన్నారు. మూడో శరీరం ఏంటంటే కారణ శరీరం అండి. ఈ కారణ శరీరం అంటే మనం పడుకున్నప్పుడు ఈ చివరికి అంటే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు, సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి జాగ్రత్త స్థితి చెప్పేసుకున్నాం. స్వప్న స్థితి చెప్పుకున్నాం. ఇప్పుడు గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళి జీవుడు కారణ శరీరంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడండి. ఇది త్రిగుణాలు కూడా అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడండి వీడు. అది అయిపోయిన తర్వాత ఆ పూట రాత్రి నిద్ర అయిపోయిన మళ్ళీ మెలుకువొచ్చి మళ్ళీ ఆ కారణ శరీరం నుంచి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం. ఎవరైనా లేపితే బలవంతంగా ఆ కారణ శరీరం నుంచి డైరెక్ట్‌గా స్థూల శరీరం ఇవన్నీ ఈ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైతే ఆ మాలిన్యములు కూడా త్రిగుణముల యొక్క సంబంధము కూడా ఆత్మకు లేదు అని ఎప్పుడైతే చెప్పామో త్రిగుణముల యొక్క సమూహాన్నే అవిద్య అంటారు, అమ్మవారు అంటారు. దాన్నే కారణ శరీరం అంటారు. ఆ కారణ శరీర ప్రతిషేధః. ఆ మాలిన్యం కూడా లేదంటే, అంటే త్రిగుణములతోటి సంబంధము లేని స్థితి. త్రిగుణములతోటి అంటే ఆ రెండో స్టేజ్‌తో ఒక సంబంధం లేనటువంటిది. మనం చెప్పిన అవ్యక్తముతో సంబంధం లేని స్థితికి వెళ్ళిపోవడం అంటే దానికి కారణ శరీరం అది కూడా నిషేధించబడింది. అంటే ఇంకా ఈ 3 దేహాలు లేకపోతే ఇంక మిగిలింది ఏమిటంటే నంబర్ 1 ఒక్కటే మిగిలిపోయింది మనకి. నారాయణః. అపాప విద్ధం. ఏ రకమైనటువంటి పాపం పాప విద్ధం అంటే పాపము చేత కొట్టబడినది. అపాప విద్ధం అసలు పాపమే లేదక్కడ. పాపం కొట్టడం ప్రశ్న ఎక్కడుంది? పుణ్యము లేదు, పాపము లేదక్కడ. ధర్మాధర్మాధి పాపవర్జితం. విచిత్రం ఏంటంటేనండి పుణ్యం కూడా ఒక రకమైన పాపమే అని గుర్తుపెట్టుకోండి. మనం మామూలుగా పుణ్యం, పాపం అంటుంటాం. ఇది లౌకికంగా అందరూ వాడే మాటే. కానీ ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి ఒక కామన్ ఫీచర్ ఏమిటంటే సాధారణ రెండిట్లోని కామన్‌గా ఉన్నటువంటిది పాపం చేశాడు అది అనుభవించాలి. పుణ్యం చేశాడు అనుభవించాలా అక్కర్లేదా? అనుభవించి తీరాలి. పాపం ఎలా అనుభవించి తీరవలసిందో పుణ్యం కూడా అనుభవించి తీరవలసిందే. ఈ జన్మలో కాదు దానికోసం కోటి జన్మలని ఎత్తైనా సరే ఆ పుణ్యం అనుభవిస్తే తప్ప పుణ్యం క్షీణం అవ్వదండి. మోక్షం కావాలనేప్పుడు నాకు పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. జీరో బ్యాలెన్స్ కావాలి. నాకు ప్లస్ బ్యాలెన్స్ కాదు, నెగెటివ్ బ్యాలెన్స్ కాదు. ఎలా వస్తుందది? అందుకోసం అన్నారంటే, పాపం చేస్తే ఎలా అయితే ఇంకో పునర్జన్మ వస్తుందో, పుణ్యం చేసినా ఎలా వస్తుందో అంచేత పుణ్యం కూడా ఒక రకమైన పాపం లాంటిదేనయ్యా. అయితే చిన్న తేడా ఏమిటంటే, ఒకటి ఇనప సంకెల, ఒకటి బంగారు సంకెలట. ఏదైనా సంకెలే కదలడం వీల్లేదు వీడు. బంధంలో చిక్కుపోయాడు వీడు. జన్మ, మరణ బంధంలో చిక్కుకొనున్నాడు వీడు. ఇక్కడ చెప్పేదేంటే, ఆ పాపం అది ఎందుకు పుణ్యం, పాపాలు ఎలా వస్తాయండి? ధర్మాధర్మాల వల్ల వస్తాయి. చెప్పినటువంటి ఏ ధర్మము ఇది చెయ్యండి, ఇది విధించబడిందో, ఆ ధర్మాన్ని చేస్తే కొన్ని ధర్మాలకి అంటే
ఆఫీస్‌కి వెళ్ళాలి, సంతకం పెట్టాలి. దానివల్ల ఎక్స్‌ట్రా‌గా వెంటనే ఆ పూటకి అప్పుడు ఇంక్రిమెంట్ ఏమి ఇవ్వరు. సంతకం పెట్టలేదు. నీకు మాత్రం శిక్ష పడుతుంది. అంటే ఒక రోజు లీవ్ కట్ అవుతుంది అక్కడికి. అలాగా అంటే చేయవలసినటువంటి కొన్ని ధర్మాలు, నిత్య కర్మలంటారు. ఆ నిత్య కర్మలు చేస్తే నీకు పుణ్యం అంటూ విడిగా ఏం రాదు. కానీ ఆ నిత్య కర్మ చేయవలసింది చేయకపోతే మాత్రం పాపం వస్తుంది. ఇంకా పాపకర్మలా నువ్వు చేసేవంటే చాలు పాపం వచ్చి తీరుతుంది నీకు. ఆ రకంగా ఇక్కడ అంటే ధర్మాధర్మములను ధర్మం చేస్తే వచ్చేటటువంటి పుణ్యము, అధర్మం చేస్తే వచ్చేటటువంటిది పాపము. అందుచేత అపాపవిద్ధం అంటే పుణ్య పాపములు దేని చేత కూడా స్పృశించబడనటువంటిది. అంటే అధర్మాది పాపవర్జితం. ధర్మం లేదు, అధర్మం లేదు అక్కడ ఆ స్థాయికి వెళ్ళిపోయాక. ఏది ధర్మము, ఏది అధర్మము దానికేం సంబంధం లేదు. అటువంటి ఆ స్థితిలో ఉంటుంది. అది ఆత్మ యొక్క లక్షణం చెప్తాను బయలుదేరారు కదా! ఇంతవరకు చెప్పుకొచ్చారండి. ఎలా ఈ మొత్తం అన్ని పదాలు అయిపోయాయి లేదో ఒక్కసారి చూసుకోండి. వెనక్కి వెళ్లి చూడండి. వెనక్కి వెళ్తే చూస్తే తెలుసు మనకిక్కడ. యహ ఇక్కడ చెప్పండి. పర్యగాత్ అంటే సర్వవ్యాపి. శుక్రం అంటే స్వచ్ఛమైనటువంటిది. అకాయం శరీరం లేనటువంటిది. అంటే అక్కడ ఇందాక స్థూల శరీరం లేనటువంటిది. అంటే మొత్తం ఈ మంత్రం మొత్తం మీద స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు. 3 పదాలు ఇందులో వస్తున్నాయండి. ఇక్కడ సూక్ష్మ శరీరం. అకాయం, అవ్రణం, అస్నావిరం ఈ 3 చెప్పేప్పుడు స్థూల శరీరం లేదు అని చెప్పారు. శుద్ధం, అపాపవిద్ధం ఈ మాట చెప్పేప్పటికి మనకి ఇక్కడ శుద్ధం అని చెప్పేప్పటికి ఆ గుణములతో సంబంధం లేదు అంటే కారణ శరీరం కూడా ఇక్కడ లేదు. ఏమండి? అపాపవిద్ధం అని ఈ రకంగా ఇక్కడ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఏవీ లేనటువంటిది ఈ ఆత్మ. అది సర్వవ్యాపి అని చెప్పి ఇంతవరకు చెప్పారండి. చెప్పిన తర్వాత నెక్స్టు ఇంకా ఇక్కడి నుంచి వారు ఇంకా ఇంక మూడో చరణం, నాలుగో చరణం. శుక్రం ఇత్యాదీని వచాంసి పుల్లింగత్వేన పరిణేయాని ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ వ్యాకరణ వాక్యం అనుకోండి. పుల్లింగ శబ్దంలో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఒకే దానికి కలిపి చూసుకోవాలి. పర్యగాద్ ఇత్యుపక్రమ్య ఇంతవరకు ఎంతవరకు చెప్పారండి? పర్యగాత్‌తో ప్రారంభమైంది. ఉపక్రమ్య అంటే ఉపక్రమించి, ప్రారంభించి. పర్యగాత్ అనేటటువంటి పదంతోటి ప్రారంభించి తర్వాత చెప్పబోయి కవిర్మనీషి ఇత్యాదిన పుల్లింగత్వేన ఉపసంహారాత్. మొత్తం ఇందులో చెప్పబడినటువంటి అన్ని పదాలని కూడా పుల్లింగ శబ్దాలుగా తీసుకోండి. అంటే ఆత్మ అనేటిది పుల్లింగ శబ్దం. పుల్లింగం అంటే మొగాడని అర్థం కాదు. మొగా, స్త్రీ అంటే మళ్ళీ అక్కడ భేదం వచ్చింది. ద్వైతం అని. శబ్దాన్ని బట్టే నిర్ణయిస్తున్నారు అంతే ఇక్కడ. కవిహి ఇంకా అయితే మధ్యలో నెక్స్ట్ పదం అక్కడేముందండి మనకి శ్లోకంలో తీసుకోండి ఒక్కసారి మంత్రంలో. మరి నాకెప్పుడు కూడా రిఫర్ చేయాలి. కవిర్మనీషి ఇక్కడ నెక్స్ట్ పదం కవిహి, మనీషి, పరిభూ చెప్పాలండి. దానికి చూడండి ఇక్కడ. ఏం చెప్తున్నారు? కవిహి. కవి అంటే మామూలుగా ఏదో పుస్తకాలు రాసేవాడు, పద్యాలు రాసేవాడు కాదండి. ఆశుకవిత్వం చెప్పేవాడు, అష్టావధానాలు సహస్రం ఇది కాదండి అసల. కవిహి అంటే క్రాంతదర్శి. అంటే అత్యంత రహస్యమైనటువంటి విషయాలను కూడా చూడగలిగినటువంటి వాడు. క్రాంతం అంటే గడిచిపోయిన విషయాలన్నిటిని కూడా చూడగలిగినటువంటి వాడు అని ఒక అర్థం అండి. దాన్నే ఇంకోటంటే సర్వదృక్ అన్నీ చూడగలిగినటువంటి వాడిని సర్వదృక్. అన్నిటిని చూడగలడు. ఈ మాట ఎక్కడొస్తుందండి మనకి గణపతి చూడండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం. కవులందరిలోకి కూడా ఇంకా గొప్ప కవి ఆయన. అక్కడ మాట వాడారండి. అంటే ఏంటంటే సర్వదృక్ పరమాత్మ అక్కడ గణపతి చెప్పడం అంటే పరమాత్మను వర్ణించడం అండి. ఆ పరమాత్మ ఎటువంటి వాడయ్యా సర్వదృక్. ఏదో నువ్వు రహస్యంగా ఏదో చేస్తున్నావు అనుకుంటాడేమో ఎవడైనా ఒకడు. ఎవ్వడికి నువ్వు ఏం చేస్తున్నా సరే అన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంకా చేస్తున్నటువంటి వాడికి లోపల ఉన్నవాడు ఆయనే కదా! ఏ వస్తువైతే ఉందో ఆ వస్తువులు ఏ వస్తువు మీదైతే వీడు అఘాయిత్యం చేస్తున్నాడో, ఒక పాపాన్ని చేస్తున్నాడో, ఆ వస్తువులో చేయబడుతున్న వస్తువులో ఉన్నది ఆయనే కదా! ఈశావాస్యం చెప్పడం వల్ల. ఆయన చేత ఆయన ఎక్కడ పడితే సర్వదృక్ సమస్తము చూస్తూనే ఉంటాడండి. నాణ్యోతోస్తి ద్రష్ట అన్యః అతః అస్తి ద్రష్ట. అంటే అతః ఇతని కంటే భిన్నమైనటువంటి అన్యః ఇంకొకడు నాస్తి. చూసి ద్రష్ట నాస్తి. ఇంకొకడెవడు లేడు. అని ఇది బృహదారణ్యకోపనిషత్తులో వాక్యం అండి. ఏమండి? ఇత్యాది శృతేః. అయితే ఇక్కడ ఒక్క మాట మళ్ళీ నాకు ఇంకో సంఘటన ఏదో జ్ఞాపకం వచ్చి చెప్పాలనిపిస్తోందండి. టైం పడుతుంది కానీ సరదాగా చెప్పుకుందాం. ఈ సంఘటన ఏంటంటే ఒక సైన్స్‌కి సంబంధించిన వ్యవహారం అండి. ఇప్పుడు ఏ విషయం చెప్తున్నామండి? సమస్తము చూడగలిగిన వాడు ఆయన. అది సర్వదృక్ అని చెప్పాడు కదండీ! దీనికి జరిగినటువంటి ఒక ఎక్స్‌పెరిమెంట్ చెప్తానండి. ఇది ఎప్పుడంటే సుమారు 1950, 55 ఆ టైంలో జరిగిందండి. ఒక మ్యాథమెటీషియన్ ఏమండి?
అతను అతని పేరు డెనిస్ గెబర్ అతని పేరు, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్, బ్రిటిష్ వాడు. అతనికి మ్యాథమెటిక్స్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడో కేంబ్రిడ్జ్లో పనిచేస్తున్నాడు. ఇతనికి ఏమొచ్చిందంటే ఫోటోగ్రఫీలో అతను స్పెషలైజ్ చేస్తున్నాడండి. ఆ ఫోటోగ్రఫీలో చేస్తుంటే మామూలుగా ఈవేళ మనకి ఫోటో ఇప్పుడు అయితే మనకి డిజిటల్ పిక్చర్స్ వచ్చాయనుకోండి, కెమెరాలో మన ఫోన్లోనే టకటక మనం నొక్కేస్తున్నాం, తీసేస్తున్నాం ఫోటోలు. అలా కాకుండా మామూలుగా మనకి ఇంత ముందర అయితే ఓ రీలు 35 ఎంఎం 70 ఎంఎం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇటువంటి రోజుల్లో అతను అంటే నెగెటివ్ ఇస్తే దాన్ని బట్టి మనం పాజిటివ్ తీయడం. నెగెటివ్ మన ఫిల్ము అది చూసి ఎన్ని కాపీలుగా వస్తాయి మనకి, క్యాబినెట్ సైజ్ కావాలా, పాస్పోర్ట్ సైజ్ కావాలా అని అడుగుతూ ఉండేవారు కదా మనకి. అలా మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, అతను ఒక అతని ఈక్వేషన్స్ ద్వారా అతనికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకి నా ఫోటో తీయించుకున్నాను. ఏదో దేనికోసం ఉద్యోగం కోసం పెట్టామనుకోండి చిన్నప్పుడు. నేను ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందు వాడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నాడు వాడు. సో, మనం ఫోటో తీసుకొని ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం పోస్ట్‌లో పంపిస్తాం. అప్లికేషన్‌తో పాటు పంపిస్తామండి. వాడేమన్నాడంటే లేతే మన ఫ్యామిలీతో ఫోటో తీయించుకున్నాం. అంటే నెగెటివ్‌లో అంత ఉంటది, కాపీలు మనకి ఇవాళే కదా నెగెటివ్ ఉన్నది కదా, ఎప్పుడైనా మళ్ళీ కాపీలు తీయించుకుంటూ ఉండేవాళ్ళం మనం. వాడేమన్నాడంటే, "అయ్యా, నాకు ఈ ఫోటోగ్రఫీ మీద అతను చెప్పిన మాటండి. నా సిద్ధాంతం ప్రకారం నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఒక వ్యక్తిని నేనెప్పుడు చూడలేదండి." అతను చెప్తున్న మాట. నేనెప్పుడు చూడలేదు. చూడాలని కూడా కోరుకోవట్లేదు. అతని యొక్క ఒక ఫోటోని మీరేం చేస్తారంటే, అతని ఫోటోని పాజిటివే. ఇగో ఇలాంటి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫోటో మీద తీశారనుకోండి పాజిటివ్ వస్తుంది. ఆ ఫోటో కాగితం అది. ఫోటో కూడా మనకి తీసుకున్న పాజిటివ్ కూడా కాగితమే అది. ఆ కాగితంలో చిన్న ముక్క ఎక్కడైనా సరే మీరు కట్ చేసి ఆ ముక్క నాకివ్వండి. అతను అంటే సపోజ్ ఇక్కడ కనిపిస్తుందనుకోండి, నా కండువా ఉంది. ఈ కండువా మీద ఉన్నటువంటి చిన్న ముక్క, చిన్న పీస్ నా ఫోటో ఇవ్వద్దు అతనికి. కండువా ఇప్పుడు నాకు ఉన్న ఫోటో మొత్తం మీద ఆ కండువాలో ఏదో భాగంలో కళ్ళజోడు చిన్న ముక్క ఆ ఫోటోలోది. అది కట్ చేసి అది కాగితం మీద మీరు ప్రింట్ తీసినాక అందులో చిన్న ముక్క నాకివ్వండి. ఆ చిన్న ముక్కనిస్తే నేను మీకేం చేస్తానంటే ఫుల్ ఫోటో ఇస్తానండి మీకు. ఇవ్వగలను. నా సిద్ధాంతం ప్రకారం ఇవ్వగలను అని అన్నాడండి అతను. 50స్‌లో అతను ఆ మాట అన్నది. అయితే చేసి చూపించమన్నారు వెంటనే. నాకు చేయడం కుదరట్లేదు. నా థియరీ ప్రకారం వస్తుందన్నాడు. ఓ సెమినార్‌కి వెళ్ళాడు. అక్కడ పేపర్ ప్రజెంటేషన్ చేసాడు. ఇదే మాట చెప్పాడండి. చెప్తే చేసి చూపించవయ్యా! ఇది సైన్స్ అంటే నువ్వు ప్రూఫ్ ఉండకపోతే నువ్వు ప్రాక్టికల్‌గా థియరీ చెప్తే సరిపోదు. అది ఈవేళ కాకపోతే 50 ఏళ్ళకైనా ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఉందండి. ఐన్‌స్టీన్ ఫార్ములా. బ్లాక్ హోల్ థియరీ ఉంది. ఇవన్నీ ఆ వేళ అతను ప్రూవ్ చేయలేకపోయాడు. ఈ వేళకు ప్రూవ్ అవుతున్నాయండి అవి. ఆ వేళ అతను చెప్పేసాడు. నేను ఈవేళ ప్రూవ్ చేయలేకపోతున్నాను. కానీ ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతాయని ఆశిస్తున్నాను అన్నాడు ఐన్‌స్టీన్. ఈ వేళకు ప్రూవ్ అవుతున్నాయండి అవన్నీ కూడా బ్లాక్ హోల్ ఐడెంటిఫై అయ్యాక. అంటే అతని బుద్ధి ముందరకు వెళ్ళిపోయింది. ఆ వేళ ఉన్నటువంటి సాధన సంపత్తి అతనికి లేదు అవి తయారు చేయడానికి. ఇతనేమన్నా అంటే నా పరిస్థితి అలాగే ఉంది. నేను ఫోటో ఇంక చాలులే ఇంక సరేలే ఓ థియరీ నోట్ చేసుకున్నానులే అంటాడు తప్ప అతను వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఇంకో సెమినార్ మళ్ళీ ఇంటర్నేషనల్ సెమినార్ పెడితే మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఇదే సిద్ధాంతం మళ్ళీ అక్కడ. ఇతను ఇంకేంటంటే ఇతను పట్టు వదలని విక్రమార్కుడిలాగా సెమినార్ పెట్టారో ఇతను పేపర్ పంపిస్తూ ఉండడం. ఇదేదో గొప్పగా ఎక్కడ ప్లేసులు మారుతూ ఉంటాయి కానీ వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇతన్ని ఆహ్వానిస్తూ ఉండడం. ఇదే సిద్ధాంతం చెబుతూ ఉండడం. జనానికి విసుగొచ్చిందండి ఇతన్ని చూసి. ఇతను కనిపిస్తే పారిపోవడం ప్రారంభించాడు. ఇంక వదలడు ఇతను. డెనిస్ గెబర్. ఇదే సిద్ధాంతం. ఎక్కడికెళ్ళినా సరే మీ ఫోటోలో చిన్న ముక్కివ్వండి. నేను మీ ఫుల్ ఫోటోగ్రాఫ్ ఇస్తాను నేను అని. నువ్వు చేసి చూపించయ్యా నేను చేయలేను. చేయలేకపోతే ఎందుకు అన్ని మాటలు మాట్లాడతావు. ఇలా జరుగుతుంది. సరిగ్గా 1960స్ వచ్చేప్పటికి లేజర్ టెక్నాలజీ వచ్చిందండి. లేజర్ టెక్నాలజీ. అప్పుడు చేసి చూపించాడండి అతను. లేజర్ టెక్నాలజీ తోటి అతను ఫోటోలో చిన్న అతను అతను వదిలిపెట్టలేదు. అతను ప్రాక్టికల్స్ కోసం అతను ట్రై చేస్తున్నాడు. చుట్టూ మనకి ఎన్విరాన్మెంట్‌లో అతనికి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్ అంతా దొరకాలి కదా! టెక్నాలజీ అతను కూడా ఆ వేళకి అందుబాటులోకి వచ్చింది. చేసాడండి. లేజర్ టెక్నాలజీ వచ్చింది. లేజర్ టెక్ అద ఏ సిద్ధాంతం అయితే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చాడో అది చేసి చూపించాడండి అతను. చివరికి ఏం చేసాడు అతను నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి డెనిస్ గెబర్‌కి. నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సామాన్య సిద్ధాంతం. అప్పుడు అతను అడిగాడు ఏమయ్యా ఎలాగ అప్పుడు ఒకసారి చేసి చూపించాక అప్పుడు అతని డీటెయిల్స్ ఎలాగ నువ్వు అది చెప్పావు చెప్పసల. ఎలా తీయగలిగావు? మనిషి యొక్క మొహం అంతా చూడకుండగా వాడు కండువాదో, చొక్కాలోదో ఏదో ఒక చిన్న పీస్ ఇస్తే, ఆ పీస్‌ని బట్టి ఎలా చెప్తావంటే అతను ఏమన్నాడంటే, ఫోటో తీసేప్పుడు మీకేమవుతుందో చెప్పండి. ఎదురుగుండా మనిషి ఉన్నాడు. కెమెరా ఉంది. కెమెరా లోపల ఏముంది? ఆ ఫిల్మ్ ఉంది కదా!
ఈ క్లిక్ చేసేప్పటికి రేసు అతనిలో ఉన్నటువంటి రేసు మనకి ఫిల్మ్ మీద పడుతున్నాయి. లోపల ఉన్నటువంటి ఆ నెగెటివ్ ఫిల్మ్ మీద పడ్డాయి. పడ్డప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్తానంటూ ఆ ఫిల్మ్ లోపల ఏముంది? కెమికల్స్ ఉన్నాయి. సిల్వర్ సల్ఫైడ్ అలాంటివో కొన్ని ఆ దాంట్లో వాడే మెటీరియల్స్ ఉంటాయండి. దాంతో మనకి వాడు 5.5 అడుగుల మనిషో, 6 అడుగుల మనిషో అయితే రీల్ ఎంతుంటుందండి? 35 ఎంఎంఏ. అంతే పడుతుంది. అంటే వాడి ఉన్న ఫీచర్స్ అన్నీ పడుతున్నాయా లేదా? అది మళ్ళీ ఎన్లార్జ్ చేసి కటౌట్ చేసి 50 అడుగుల ఫోటో కూడా తీయగలుగుతున్నారు కదా ఈవేళ అదే ఫీచర్స్ తోటి. అంటే వాడి యొక్క ఫీచర్స్ 6 అడుగుల ఫీచర్స్ అన్నీ కూడా కంప్రెస్డ్ ఫార్మ్‌లో లోపల ఒక చోట పడుతున్నాయి. ఇప్పుడు మన ఫోటోగ్రఫీలో. అదే ఎన్లార్జ్ చేస్తే మీకు కటౌట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే ఒక చోట పడటం లేదండి వాడి ఇమేజి. ఆ నెగెటివ్ ఫిల్మ్ మీద ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో ప్రతి మాలిక్యూల్‌లోనూ వాడి ఫోటో పడుతోందండి. ప్రతి మామూలుగా ఎన్నుంటాయి? మాలిక్యూల్ అంటే సైజ్ ఎంతండి? ఒక సెంటీమీటర్ ఒక యాటమ్ యొక్క సైజ్ ఎంత? యాటమ్ యొక్క సైజు సెంటీమీటర్‌లో కోటో వంతండి. అంటే ఒక చిన్న దాంట్లో 1,00,00,000 ఫోటోలు పడతాయన్నమాట. ప్రతి అణువులోనూ కూడా పడుతోంది అనంటే అర్థం ఏంటంటే ఒక సెంటీమీటర్ సైజ్ తీసుకుంటే 1,00,00,000 ఫోటోలు పడతాయి. నేను అడిగిందేమిటి? ఒక చిన్న మొక్క. మీకు చిన్న మొక్కే అనుకుంటున్నారు. కానీ ఆ చిన్న మొక్కలో ఎన్ని అణువులున్నాయి నాకు? చిన్న ముక్క అంటే మీరు చిన్న పీసు అంటే 2 మిల్లీమీటర్ సైజే కట్ చేశారు. కానీ అందులో నాకు కోటాను కోట్ల ఫోటోలు నాకు లోపలున్నాయి. అందుచేత దాన్ని ఎన్లార్జ్ చేశాను. అది మళ్ళీ నేను రిప్రొడ్యూస్ చేశాను, పాజిటివ్ చేశాను. మీకు కాపీ ప్రింటౌట్ ఈవేళ ఇవ్వగలిగాను. అది ఎన్లార్జ్ చేసేటువంటి టెక్నాలజీ నాకు ఆ వేళ లేకపోయింది. ఈవేళ నాకొచ్చింది లేజర్ టెక్నాలజీ. అంటే ఏమైందనమాట, ప్రతి విశ్వంలో ఫోటో యొక్క ఇది ఎవరిది ఫోటో తయారు చేసాడా? కిరణం యొక్క లక్షణమా ఇది? కిరణం యొక్క లక్షణం అండి ఇది. కిరణం ఒక కిరణం కాంతి కిరణం మన మొహం మీద ఉన్నటువంటి కిరణం ఆ లోపల దాని మీద పడింది. ఆ పడేప్పుడు అది అన్ని అణువులోనూ కూడా ఫోటోలు తీసి కాపీ చేసి పెడుతోందండి అది. ప్రతి అణువులోనూ మన ఫుల్ ఫోటోగ్రఫీ పెడుతోందది. ఒక అణువు ఇవ్వగలిగితే చాలు అతనికి. కానీ అణువు ఇవ్వలేరు గనక మీకు చిన్న ముక్క ఇవ్వమన్నాను. అణువు ఎవరు పట్టుకోగలరు? సెంటీమీటర్‌లో మీరు చిన్న అందులో ఫోటో ఎవరైనా కట్ చేసి పెట్టగలడా? సాధ్యమా? పట్టుకోగలడా? ఏ ఫోర్క్‌తో కూడా పట్టుకోలేమది. అంత చిన్నది వస్తువులో నాకు అంత ఫుల్ ఫోటోగ్రాఫ్ వస్తున్నాడు. నాకెందుకంటే నాకు చిన్న ముక్క కూడా అక్కర్లేదండి. మీకు చేతనైతే ఇంకా చిన్న ముక్క ఇవ్వండి. బుల్లి ముక్క ఇవ్వండి. నేను చేయగలను. అంటే ఏమైందనమాట అణువులోనూ కూడా ఫుల్ ఫోటోగ్రాఫ్ పడుతుంది. ఈ మాట వేదంలో ఎక్కడ దొరికింది? విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం నమతి సంపదత్రైర్జా వా పృథివీ జనయన్ దేవ ఏకస్తన్మే మనః శివ సంకల్పమస్తు. శివ సంకల్పాలు వస్తుందండి ఆ మంత్రం. వేదంలో వస్తుందండి ఆ మంత్రం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన్ని? అయ్యా పరమాత్మ నువ్వు విశ్వతశ్చక్షుః విశ్వంలో ప్రతి దాంట్లోంచి నువ్వు చూడగలవయ్యా. ఇందాక అణువే అన్నామండి. అణువులోంచి ఫోటో అంటే అణువులోంచి చూస్తోంది వ్యక్తిని. అంటే అణువులో అది తను కాపీ చేసుకుంది. ఇంకో అణువు చూసింది పక్కనే ఆ వ్యక్తిని. తనలోను కూడా మళ్ళీ కాపీ చేసుకుంది ఫోటోని. ఈయంట పరమాత్మ ఆ అణువుకి ఇంకా లోపల ఉంటాడండి. ఆయనేం చేస్తుంటాడంటే హోల్ యూనివర్స్ యొక్క ఫోటోలు ప్రతి సెకన్‌కో, మిల్లీ సెకన్‌కో, నానో సెకండ్ కూడా కాపీ చేసుకుంటూ ఉంటాడండి. ఓ వీడియో తీస్తూ ఉంటాడు ఆయన కనెక్షన్ కూడా. హోల్ యూనివర్స్‌కి. ఆయన ఎప్పుడైనా 10,00,000 సంవత్సరాల వెనకాల ఫలానా రోజుని ఏం జరిగిందంటే క్షణకాలంలో చెప్పగలడు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. వీడియో ఉంది ఆయన దగ్గర. ఆయన భూత, భవిష్యత్, వర్తమానాలు ఏదైనా చెప్పగలడాయన. ఎంచేత ఆయన కాలాతీతుడు. ఆయనే కాలస్వరూపుడు. ప్రతి కాలంలో జరిగిన ప్రతి ఈవెంటు రికార్డింగ్ అవుతోందండి. ప్రతి ఈవెంటు రికార్డ్ అవుతోంది. ఎక్కడ? ఆ పరమాత్మ యొక్క మెమరీలో. దాన్ని వర్ణించే పదం మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. సుమేధా మేధజోధన్యః సత్యమేధా ధరాధరః సుమేధాః. మేధ అంటే జ్ఞాపక శక్తి మెమరీ. కంప్యూటర్‌లో మెమరీ ఉంటేనే కదండీ వర్క్ చేసేది. అయితే ఈ మెమరీకి, ఆ మెమరీకి, ఆయన మెమరీకి తేడా ఏమిటి? మేధ అంటే మనది ఎంత చెప్పినా మేము ఈసీఏలో చేరినప్పుడు 50 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కిలో బైట్స్‌లో చెప్పేవారండి. మొత్తం ఆ కంప్యూటర్ టీడీసీ 12 అనే కంప్యూటర్‌కి 4096 నంబర్‌లే పట్టేవి. అంతే దాని కెపాసిటీ. కొన్నాళ్ళు పోయేవాడికి మెగాబైట్స్‌లోకొచ్చాయి. అంటే కేబీ అనేవారు. కిలో బైట్స్ అనేవారు. అది పోయి దానికంటే 1000 టైమ్స్ మెగాబైట్స్ వచ్చాయి. అప్పుడే మనకి మెగాస్టార్ ఆ పదాలను కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటివి. మెగా అంటే 70 నాటివి, 80లోవి. అది పోయింది గిగాబైట్స్ వచ్చాయి. గిగాబైట్స్ పోయి ఇప్పుడు టెరాబైట్స్ వచ్చాయి. టెరాబైట్స్ తర్వాతే పెటాబైట్స్ అండి. దాని తర్వాత ఇంకా ఏం వస్తాయి హెక్సాబైట్స్ అలా వస్తూనే ఉంటాయి. ఇంత చేసినా ఇవన్నీ పరిమితమైనటువంటి మెమరీ రికార్డ్స్ చేసేటటువంటి ఎక్విప్‌మెంట్ అండి ఇది. ఆయనదిట సుమేధ అనేది భాష్యంలో చెప్పుకున్నామండి. అనంత మేధ అని చెప్పారండి శంకరాచార్యుల వారు. వారి పరమాత్మ యొక్క మెమరీకి అంతం లేదు.
అంటే ఈనాడైపోయి అది నిండిపోయింది. ఈ పెన్ డ్రైవ్ తీసేసి పక్కన పెట్టాలి. ఫుల్ అయిపోయింది. ఇంకోటి పెన్ డ్రైవ్ ఆయనకి ఆ బాధ లేదుట. అలా అంతం అయిపోవడం క్వెషనే లేదు. అలా మెమరీలో రికార్డ్ అవుతూనే ఉంటాయట పరమాత్మ కంటే. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చామంటే ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి మాటలు ఆఖరి ఆఖరిని మనం చూసేటటువంటి మాటలు అక్కడ మనం విన్నటువంటిది అక్కడ చూడండి. ఆ మాట ఒక్కసారి చూసినప్పుడు మనకి వెనక్కొస్తామండి. ఒక్క నిమిషం. ఇదండి. సర్వదృక్ అనే మాట కోసం ఇంత విషయం చెప్పడం జరిగిందండి. కవిః క్రాంతదర్శి అంటే సర్వదృక్ సమస్తము చూస్తాడాయన. న అన్యః అన్ అతః అస్తి అంటే అతః ఇతని కంటే అన్యః వేరైనటువంటి వాడు ద్రష్ట నాస్తి. ఇంకో ద్రష్ట ఎవడు లేడు అని బృహదారణ్యకంలో ఇచ్చినటువంటి ఒక్క మాటకి మనం గుర్తుపెట్టుకోవడానికి అంటే ఎలా చెప్పగలడు? సైంటిఫిక్‌గాను ప్రూవ్ అయిందది. సర్వదృక్ అనేటటువంటిది. అటువంటి మరి వేదంలో ఈ మాట ఏనాడు చెప్పారండి? అవే శంకరాచార్యుల వారు లేజర్ చూసారా? ఫిజికల్‌గా చూస్తే టెక్నాలజీ ఉందని చెప్తామా? ఫిజికల్‌గా టెక్నాలజీ లేదు వారికి. కానీ తపస్సు ద్వారా వాళ్ళు గ్రహించగలిగారు. పరమాత్మ సర్వదృగ్వ్యాసి సర్వదృక్ అని. ఈ మాటే మనకి మళ్ళీ విష్ణు సర్వదృగ్వ్యాసి అక్కడ మళ్ళీ అందులో వస్తుంది కదా! సర్వదృగ్వ్యాసః అక్కడ అందులో వస్తున్నాడు మనకి విష్ణు సహస్రనామం. ఇత్యాదిష్టతే. అలాగే నెక్స్ట్ మనీషి మనసః ఈషిత సర్వజ్ఞః ఈశ్వరః ఇత్యర్థః. మనీషి అనే మాట ఏంటంటే మనసః సర్వజ్ఞః మనిషి అంటే సర్వము తెలుసున్నటువంటి వాడు. ఎవరయ్యా? సర్వజ్ఞుడు ఒక్క విశ్వంలో ఒక్కడే ఒక్కడు. పరమేశ్వరుడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నారు ఆపోజిట్ ఏంటిది? కించిజ్ఞులు. కించిత్తు తెలిసినటువంటి వాడు. ఎంత నోబెల్ ప్రైజ్ వచ్చినా సరే, వాడికి ఆ విషయంలో కొంచెం తెలిసింది. మిగతా విషయాలు శూన్యమే. మిగతా విషయాలన్నీ తెలియాలి. ప్రపంచం అన్ని విషయాలు ఎవ్వడికి తెలియవండి. అంచేత ఆయన ఒక్కడే సర్వజ్ఞుడు. మనసహ ఈషిత. పరిభూ అంటే ఇందాక పరి అంటే చెప్పాం కదండీ! పరి అంటే అంతటా. భూహు ఉండేట అంటే ఈ పదాలను ఇందాక చూసిన వాక్యాలు మనీషి సర్వదృక్ చెప్పాం కదా! ఆ ద్రష్ట, మనీషి తర్వాత పరిభుః. సర్వేషాం ఉపరి భవతి. అందరికంటే పైనుండేవాడు. పైనుండడం అంటే అందరికీ అధికారి. స్వయంభూః నెక్స్ట్ పదం. స్వయంభూ అంటే తనంతట తానుగా పుట్టినటువంటి వాడిగా చెప్పబడేవాడు. ఇప్పుడు ఆయన పుట్టాడు అని అన్నాం అంటే మళ్ళీ పెద్ద దెబ్బతింటుందండి. పుట్టాడు అంటే పోవాలి ఎవరైనా సరే. స్వయంభూ అనే మాట ఏమిటంటే ఆయన ఎప్పటినుంచో ఉన్నాడంతే. ఎప్పటినుంచి ఉన్నాడంటే నువ్వు గ్రహించలేవు, నేను గ్రహించలేను ఎవడు చెప్పలేడు. దానికి పుట్టుకంటూ ప్రారంభం అంటే ఏమైనా ఉంటే కదా! కానీ ఎప్పటినుంచో ఉన్నాడు గనక ఆయన స్వయంభువయ్యా అని అంటూ ఉంటారండి. అంటే స్వయమేవ భవతి ఆయనే ఉంటూ ఉంటాడక్కడ. భవతి అనే మాటకి ఉండుట అని అర్థం అంతే. ఆయనే ఉంటాడక్కడ. అంటే అందరూ వెళ్ళిపోయినా లోకంబులు లోకేశులు లోకంబు తెగిన తుది అన్నీ కూడా లయం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎవరు నిలబడతాడో అతను ఆ మాట అర్థం వస్తుందండి. యేషాం ఉపరి భవతి ఎవరి యేషాం ఉపరి ఎవరందరి యొక్క పైన ఉంటాడో యశ్చ ఉపరి భవతి వీళ్ళందరి పైన ఎవడైతే పైన ఉంటాడో ఎవరికి పైన ఉంటాడో ఇక్కడ చూడండి ఎవరికి పైన ఉంటాడో అదొక మాట అండి. అంటే ఇక్కడ ఎవరనే మాట కింద వాళ్ళకి వర్తిస్తుంది. ఇంకా యశ్చ ఉపరి భవతి ఎవడైతే పైన ఉంటాడో సహా సర్వః ఆయనే సర్వవ్యాపి ఆయనే సమస్తము ఆయనే. స్వయమేవ భవతి ఆయనే అన్నీ అవుతూ ఉంటాడు. స్వయంభూః అని ఈ విధంగా మనం ఇంతవరకు ఇవాళ చెప్పుకున్నామండి. ఇక్కడికి ఆపుకుందాం. ఓం కాయే ఇంకా ఇంత వాక్యం ఇంకా చాలా ఉంది ఇంకాను. అది ఇంకా కాసేపు. సహా అది చెప్పేసుకున్నాయి కాస్త. సహా నిత్యముక్తః ఈశ్వరః నిత్యముక్తః అంటే ఏ రకమైనటువంటి స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం కూడా లేదు. 3 కూడా ఆ రెండిటిని కూడా ముక్తుడైనటువంటి వాడు. నిత్యముక్తః ఈశ్వరః యాథాతథ్యతః ఉన్నదున్నట్టుగా సర్వజ్ఞత్వాది అథ అథా తథా భావః యాథాతథ్యం తస్మాత్ యాథాతథ్యం యాథాతథ్యం అంటే యథాతథం అంటే యథాతథం యొక్క భావమే యాథాతథ్యం. ఉన్నది ఉన్నట్టుగా. తస్మాత్ యథాభూత కర్మఫల సాధనతః అర్థాన్ అంటే యథాభూత అంటే మనం చేసినటువంటి కర్మఫలములు ఏవైతే ఎన్ని కర్మలు చేసామో వాటి ఫలములు ఎలా ఉన్నది ఉన్నట్టుగా ఫలం ఇస్తాడాయన. అంటే ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. ఈ మాట మనం ఎప్పుడు చెప్పుకుంటాం నమ్మకంలో వాక్యం అండి. మంత్రినే వాణిజాయ షావుకారు అని చెప్పుకుంటాడు పరమాత్మని. ధర్మాత్ముడైనటువంటి షావుకారు ఎంత డబ్బిచ్చామో ఒక వస్తువుని కావాలని మనం షావుకారుకి డబ్బిస్తే అతను ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు సరిగ్గా తూచి ఇస్తాడు. అలాగే యథాభూత కర్మఫల సాధనతః మన కర్మఫలాన్ని సాధనంగా పెట్టుకొని ఎంత ఇవ్వాలి? అర్థాన్ కర్తవ్య కర్తవ్య పదార్థాన్ వ్యదధాత్ విహితవాన్ మనకి ఏవేవి పదార్థములకు మనకి
లభించవలసి ఉన్నదో వాటిని నిర్ణయిస్తూ ఉంటాడు ఆయన. యథానురూపం వ్యభజత్. ఎలా మన యోగ్యమో అనురూపం అంటే ప్రపోర్షనేట్‌గా మనం చేసిన పుణ్యపాపాలకు ప్రపోర్షనేట్‌గా వ్యభజతు. ఈ వస్తు సామగ్రి అంతా కూడా విభజించి మనకు అందిస్తూ ఉంటాడు ఇత్యర్థః. అంటే ఇలాంటి వాడు అంటే అంత ధర్మాత్ముడు. ధర్మం అని కూడా దానికి ధర్మ అతీతుడేనండి గుర్తెట్టుకోండి. ఆయన ఏం చేస్తుంటాడయ్యా శాశ్వతీభ్యః నిత్యాభ్యః సమాభ్యః. అంటే శాశ్వతీభ్యం అంటే శాశ్వతం ఎప్పటినుంచో ఈయన అలా ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నాడండి ఈ పుణ్యపాపాలు ఇలా డిస్ట్రిబ్యూషన్ కర్మఫలం. ఎప్పటినుంచే బాబు ఆయన ఉన్నప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఉన్నప్పటి నుంచి అంటే ఆ మాటకి ఇంకో మాటలో మనకు అర్థమయ్యే మాట చెప్పాలా? చాలా కాలం నుంచి ఇస్తున్నాడండి. చాలా కాలం అంటే ఎంత? శాశ్వతమైనటువంటి శాశ్వతంగా ఇస్తూనే ఉన్నాడు. శాశ్వతీభ్యః సమము అనే మాటకి సంవత్సరం అని గుర్తెట్టుకోండి. సమము అనే మాటకి సంవత్సరము. శాశ్వతీభ్యః సమాభ్యః చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. అంటే నిత్యాభ్య అదే ఇన్నాళ్ళు ఎప్పుడో ఒకసారి ప్రారంభమైంది. తర్వాత అయిపోయేటటువంటి కాలమానం కాదిది. నిత్యమే ఉండేటటువంటి కాలమానంలో అలా సమాభ్య అంటే సంవత్సర ఆఖ్యేభ్యః. అంటే దానికి యూనిట్ ఏమైనా ఉందా? ఆ సంవత్సరం అనే మాట కాలానికి ఒక యూనిట్ పెట్టుకోవాలి. ఎలా నిర్ణయిస్తా అంటే ప్రకృతిని కాలాన్ని ఆధారంగా పెట్టుకుని నిరుడు వేసంకాలం వచ్చింది. మళ్ళీ ఏడాది వేసంకాలం వచ్చింది. ఓహో! వేసంకాలం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం ఇలా వస్తూ ఉంటాయి. అలా 10 సార్లు అబ్జర్వ్ చేయగా ఓహో! ఇది సైకిల్ పీరియడ్‌లో ఉంది. దీన్ని ఓ ఏడాది అనుకుందాం, సంవత్సరం అనుకుందాం. అన్నీ కూడా ఈ ఏడాదిలో మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సంవత్సరం అనే మాట కదా సర్వం తస్మిన్ సంవసంతి అన్నీ దాంట్లో ఉంటాయి. ఆ పీరియడ్‌లో మామిడికాయలు మీకు పూత రావడం ఉంటుంది, కాయ రావడం ఉంటుంది, పండు అవ్వడం ఉంటుంది, మళ్ళీ రాలిపోవడం ఉంటుంది, మళ్ళీ పూత రావడం. అంటే ఇందులో ఒక సంవత్సర కాలంలో సమస్తము రిపీట్ అవుతుంటాయి. మళ్ళీ సంవత్సరానికి. అందుచేత దాని పేరు సంవత్సరము. అంటే సమాభ్యః. అంటే ఈ ఏడాది ఎలా ఉందో మళ్ళీ ఏడాది అలాగే ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఏదో మైనర్ వేరియేషన్స్ తప్ప. అలా సంవత్సరాఖ్యేభ్యః ప్రజాపతిభ్యః ఇత్యర్థః. అలాగా ఈ ప్రజాపతులందరికీ కూడా ఎవరికి ప్రజాపతులంటే బ్రహ్మగారి యొక్క మానసపుత్రులైనటువంటి ఆ 9 నవ ప్రజాపతులు ఎవరైనా కశ్యప మహర్షి లేతే వశిష్ఠాదులు మొత్తం ఎవరైతే కర్దమ ప్రజాపతి ఏమండి పులహ బ్రహ్మ ప్రజాపతి ఇలాంటి వాళ్ళు ఎవరైతే 9 ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి లెవెల్‌లోనే అంటే బ్రహ్మగారి తర్వాత ఫలాల్ని ఈయన ఇస్తూ ఉంటాడయ్యా. ఎప్పటినుంచో ఇస్తున్నాడయ్యా. ఇది ఎవరిస్తారు? ఇది ఆత్మ యొక్క లక్షణములు గుర్తెట్టుకోండి. మొట్టమొదటి చెప్పిందేమో ఆత్మ యొక్క స్వలక్షణాలు. రెండోది మన కర్మఫలాన్ని బట్టి ఫలాన్ని ఇస్తూ ఉండడం. ఈ రకంగా చెప్పుకొచ్చి ఇంకా తర్వాత జ్ఞాన మార్గము, కర్మ మార్గమే మళ్ళీ విశ్లేషణ ఇంకా ప్రారంభమవుతుందండి. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. మిగతాది తర్వాత చూసుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.